ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఎక్కువగా యువకులతో కూడిన టీమిండియా బలమైన ఇంగ్లీష్ జట్టును సునాయాసంగా ఓడించడం విశేషం. సీనియర్లు విరాట్ కోహ్లీ, చేతేశ్వర పుజారా, రహానె, కేఎల్ రాహుల్ లేనప్పటికీ భారత్ అద్భుతంగా సిరీస్ గెలిచింది. సర్ఫరాజ్ ఖాన్, రజిత్ పటేదార్, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ ఈ సిరీస్ లోనే అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకునే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు. 3 ఏళ్ల కిందట ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కోసం కొందరు సీనియర్ క్రికెటర్లు మిస్ అయ్యారు. అయినా భారత్ అద్భుత విజయం సాధించి 2-1తో సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ లో 5 టెస్టుల సిరీస్ లో సీనియర్లైన విరాట్ కోహ్లీ, చేతేశ్వర పుజారా, రహానె, కేఎల్ రాహుల్ అలాగే ఒక మ్యాచ్ కి బుమ్రా లేడు. ఇలా సీనియర్లు లేకపోయినా సరే యువకులు అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదు. ఇక నుంచి ఎవరైనా స్టార్లు తాము లేకపోతే భారత్ గెలవడం కష్టమని భావించే వారికి ఈ సిరీస్ హెచ్చరిక లాంటిది. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేది, కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదు. ఇంగ్లాండ్ పై సిరీస్ విజయంలో కీలక పాత్ర కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్దే. వారిద్దరే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. వారికి తగినట్లుగా మార్పు చేసుకున్నారు. ప్రోత్సాహం అందించి సహజ సిద్ధమైన ఆటను బయటకు తీశారు. అందుకే జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా పెద్ద మనసు ఉంటే చాలు విజయాలు సాధించటం పెద్ద కష్టం కాదని నిరూపించారు. స్వదేశంలోని సిరీస్ కాబట్టి గెలిచిందనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. కానీ బజ్బాల్ తో ప్రత్యర్థులను ఇరుగున పెట్టాలని భావించే ఇంగ్లాండ్ ను అడ్డుకోవటం కఠిన సవాలే. ఇప్పుడు యువ భారత్ బజ్మాల్ ని తట్టుకొని వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఎంతో ప్రశంసించదగ్గ విషయమని గవాస్కర్ వెల్లడించాడు. ఇకపోతే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 7వ తేదీన ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.